నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. కలియుగంలో వినాయకుడి అనుగ్రహం, చండీ అనుగ్రహం అనివార్యం అని చెప్తూ ఉంటారు. వినాయకుడి అనుగ్రహం ఉంటే ఆటంకాల్ని అసలు ఉన్నవే ఆటంకాలు. ప్రతి విషయంలోనూ మాకు ఆటంకాలే. ఆర్థికపరమైన విషయం ఆటంకం అండి, ఉద్యోగం అండి ఆటంకం, పెళ్లి ఆటంకం, పిల్లలు ఆటంకం. బాబా విని 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 నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వినాయకుడు అనుగ్రహం, ఆయనని బాలుడి కింద కన్సిడర్ చేస్తారు. ఈరోజు సంకష్టహార చతుర్థి, చాలా సంతోషం ఆయన గురించి మాట్లాడుకోవటం. అయితే బాలుడి కింద కన్సిడర్ చేస్తారు. చాలా త్వరగా ఆయన అనుగ్రహం మనం పొందొచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. మీరైతే ఎలా చెప్తారు? వినాయక అనుగ్రహం మనం త్వరతగతిన పొందాలి అని అంటే ఏం చేయాల్సి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కలో చండీ వినాయక, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కలియుగంలో చండీ మరియు వినాయకుడి యొక్క కృప లేని ఏది కాదు. గణపతి పూజ చేయండి మనం అసలు ఏవి కూడా ముందుకు తీసుకెళ్దాం. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. చాలా మంది ఏమనుకుంటారంటే మనకున్నటువంటి విఘ్నములన్నీ కూడా తీసేసేవాడు గణపతి, అంతే కదా? అంతేనండి. కాదండి, మనకు విఘ్నాలు కల్పించేవాడు కూడా గణపతి. ఖచ్చితంగా దానికి ఒక రీజన్ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒక కార్ ఎక్కారు. ఎక్కి వర్షం బాగా పడుతుంది, కార్ స్టార్ట్ చేయాలి. కారు ముందు అంత వర్షంలో ఒక ఆయన ఏ బస్తానో పెట్టుకొని వాళ్ళ కారు ముందు తింటున్నాడు. ఏం చేయాలి? అతన్ని లేపేద్దామని అంటే ఆ మంది పోనీలే, తింటున్నాడు కదా, వెయిట్ చేద్దాం అంటే టైం అవుతుంది అని చెప్పి 8 నిమిషాల తర్వాతకి తింటున్న మనిషి తింటున్నట్టుగా లేచి ఆ తింటున్న ప్యాకెట్ అంతా క్లోజ్ చేసి ఆ ఎంగిల్ చేతితో కారు మీద కొట్టి ఇప్పుడు వెళ్ళు అన్నాడట. కార్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే రేడియోలో వస్తుంది అనమాట ఒక న్యూస్. ఎక్కడైతే వీళ్ళున్న ఏరియా దగ్గరలో ఒక బ్రిడ్జ్ ఉందో, బ్రిడ్జ్ కూలిపోయింది. ఇది వాస్తవంగా ఇది జరిగింది. అయితే ఇది ఆ కపుల్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నార్త్ ఇండియాలో కూడా జరిగింది. సో ఇప్పుడు ఆ విఘ్నం కల్పించింది ఎవరు? విఘ్న రూపంలో. కాబట్టి మనం చాలా మంది ఏమనుకుంటామంటే మనకి ఏది కావాలో అది ఇవ్వట్లేదు మనకి ఏది కావాలో భగవంతుడు అది ఎప్పుడు ఇవ్వడండి. మనకి ఏది కరెక్ట్ అదే ఇస్తాడు. హీరో అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అదే మీడియా ఫీల్డ్లో ఉంటూ అది ఎవరికి ఏ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక మాధ్యమంలో ఉన్నాడో ఎవరికి తెలుసు. కాబట్టి మనకి ఏది కావాలో అది భగవంతుడు ఇవ్వకుండా మనకి ఏమైనా విఘ్నాలు కల్పించినా భగవంతుడే. అది పూర్తిగా విఘ్న వినాయకుడు అని అంటూ ఉంటాడు. సో మన కోరిక నెరవేరలేదంటే అది ఆయన కృపగా కూడా మనం అనుకోవాలి. ఖచ్చితంగా. అంటే మన కర్మ కూడా అండి. ధృతరాష్ట్రుడు అంతటి వాడు కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా 100 మంది పిల్లల్ని పుట్టించింది నువ్వే కదా, మరి ఎందుకు చంపావు అని అంటే 100 మంది పక్షుల్ని నీ చేత్తో నువ్వు చిదిమేశావు ఒక బోయవాడిగా ఉండి. మరి ఈ 100 మంది పక్షుల్ని చిదిమేసావు, ఆ తండ్రి పడ్డ బాధ నువ్వు పడాలి కదా, దానికి 100 మందిని నువ్వు కనాలి. మరి ఒక పిల్లవాడిని కనాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం చేయాలి. 100 మంది పిల్లల్ని కనాలంటే ఎన్ని జన్మల పుణ్యాలు నీతో నేను చేయించా? అన్ని జన్మల పుణ్యం చేయించి ఈ జన్మలో ఈ రకంగా వారిని నీ దగ్గర దూరం చేశారు. నీ పెంపక లోపం కూడా అది ఖచ్చితంగా. నీ కర్మ వచ్చిందలా నీ పెంపక లోపం. కాబట్టి కర్మలో కూడా ఖచ్చితంగా బాగా ఉంటుంది. వినాయకుడి యొక్క లక్షణం ఏంటంటే మనకు చవితి దినాన్ని మనము వినాయకుడిగా చూస్తాం. చవితి రోజుని. చవితి అంటే 4. అలాగే ఈ యొక్క 4కి చాలా ప్రత్యేకత ఉంది. 4 వేదాలు. ఈ 4 వేదాలని సంరక్షించడానికి గణపతి ఎన్నో సార్లు ఆయన కంకణం కట్టుకొని ఉన్నారు. అంతెందుకండి, మన యొక్క మహాభారతాన్ని వ్యాస భగవానుడు చెబుతుంటే రాసినటువంటి వాడెవరు? అంతమంది రాక్షసులు వచ్చి కళాన్ని తీసేస్తే తన యొక్క ఉన్నటువంటి దంతాన్ని తీసి దంతంతో రాశాడు. కాబట్టి ఏకదంతుడిగా మారాడు ఆ వేదాల్ని సంరక్షించడానికి. కాబట్టి గణపతి చాలా విశేషం. మనకు జాతకంలో ఎన్ని గ్రహాలు బాగాలేకుండా ఉన్నా ఒక గురుగ్రహం బాగుంటే చాలు, ఆయన మనల్ని గట్టెక్కిస్తాడు. సరే ఎన్ని కష్టాలు వచ్చినా గట్టెక్కిస్తాడు. ఎంతమంది దేవతలకు పూజ చేసినా చేయకున్నా ఒక్క గణపతికి ఇంత గరక ప్రతి బుధవారం తీసుకెళ్ళి ఇచ్చినంత మాత్రం చేత మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషాలని తీసేస్తాడు. కాబట్టి ఏం చేయాలి అని అంటే, వివాహం కావట్లేదు, సంతానం కావట్లేదు, ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే వీలైనంత వరకు కూడా గణపతికి ముడుపు కట్టండి, పనవుతుంది అని అంటారు. ఎట్లాంటి ముడుపు అండి? అంటే పసుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం తీసుకొని ఒక 11 పిరికిళ్లతోని బియ్యం వేసి 11 రూపాయల చిల్లర పసుపు కుంకుమ వేసి ఒక బుధవారం నాడు, వీలైతే బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు, మనకి అది కూడా లేదా బుధవారం చవితి వచ్చిన నాడు గనక మనము ఈ యొక్క ముడుపును వేసి
కట్టి దేవుడి దగ్గర కూర్చొని లిటరల్ గా సంతానం కావాలంటే కొంగులో వేసుకొని కొంగు ఇలా పట్టి దేవుడిని అడగాలి, నాకు సంతానం ఈ స్వామి. కొంగులో ముడుపుని వేసుకుని కొంగు పట్టి ఇలా అడగాలి. పిల్లల గురించి ఏదైనా అడగాలంటే అలా అడగాలి. ఒక ఆమె తను అడిగిన విధానం చెప్తే కళ్ళు చెమర్చే. ఏమని అడిగిందంటే, నువ్వు నా కొడుకు అయ్యా, బాగానే ఉంది, నువ్వు ఆడుకోవడానికి ఒక పిల్లవాడిని ఇవ్వరాదు అని. ఇంత ప్రేమ చూడండి భగవంతుడు అంటే. కాబట్టి భగవంతుడిని మనం ఎలా ఆరాధిస్తున్నాం, మనం ఎలా చూస్తున్నాం అనేటువంటి మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తాడు. మీరు నమ్మరు, ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, గణపతి విగ్రహం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, శివలింగం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. బయటికి వెళ్ళాల్సి వచ్చింది టూర్కి, 5 రోజులు వెళ్తారో 6 రోజులు వెళ్తారు. ఏం చేయాలి, నిత్యం స్వామికి నైవేద్యం ఎలా అని మదన పడిపోయే వాళ్ళు ఉన్నారు. అది కదా ప్రేమ అంటే, అది కదా భక్తి అంటే. కాబట్టి ఒక బియ్యం తీసుకొని బియ్యంలో ఆ విగ్రహాలు పెట్టి ఇంతంత పటిక బెల్లం పెట్టి అఖండ దీపం పెడతారు. అఖండ దీపం పెడితే ఏ ఎలుకో వచ్చి తగిలిస్తే ఇల్లంతా ఇబ్బంది అవుతుంది కదా. అవేమి లేదు, నువ్వున్నావుగా, నువ్వు చూసుకుంటావుగా, నీకు వెళ్తురు ఉండాలి కదా అని అఖండ దీపం పెట్టి వెళ్తారు కొంతమంది. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా గొడుగై కాస్తాడు ఈశ్వరుడు. ఇంకా ఇంట్లో మొట్టమొదటి అన్నం వండిన తర్వాతకి ఆ అన్నం గిన్నె తీసుకెళ్లి దేవుడి ముందు పెడతారు. ఎందుకు, ఇంటి పెద్దకు ముందు అన్నం పెడతాం కదా మనం. ఇంటి పెద్ద మనం భగవంతుడు అనుకుంటే, మన కష్టం వస్తే మన ఇంటి పెద్ద కొడుకు కాకపోతే ఎవరు నిలబడతారండి? భగవంతుడే నిలబడతాడు. కాబట్టి మన భావన, మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి పూజ చేసినా భగవంతుడి దగ్గర లేని ఐశ్వర్యమా? కాబట్టి ఆయనకు కావాల్సింది మీ శక్తి కాదు, భక్తి. మనం ఎంత భక్తిగా పూజ చేస్తున్నాం అనేది ప్రతిసారి ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. కాబట్టి పూజ చేసేటప్పుడు ఏం హోమాలు చేయాలి, ఏం వ్రతాలు చేయాలి, ముందు భక్తిగా నువ్వు కోరుకుంటే భగవంతుడే నీ ముందు ఏదో మనిషి రూపంలో వచ్చి నీ కష్టాన్ని తీసేస్తాడు. అది ఎంత కర్మలో మనం ఉన్నా, మన కర్మకు సంబంధించి అనుభవించాల్సి ఉన్నా. ఉదాహరణకండి, నాకు శని మహర్దశ నడుస్తున్నప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అరే నీకు ఖచ్చితంగా ఒక బోన్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది, సాధారణంగా L3 L4 ప్రాబ్లం వచ్చింది. అబ్బాయి ఎలా డిస్క్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తుంటే ఈ కాలు వెళ్ళి డ్రిల్స్ లో విరుక్కొని కాలుకున్న చిట్కన్ వెళ్ళి ఇరిగింది పక్కకు. నాకు కంప్లీట్ గా ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి కింద పడిపోయా, కళ్ళు తిరిగి. హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆపరేషన్ చేశారు. సో వెన్నుకు కావాల్సింది వేలుగుతో పోయింది. చూడండి, అదే వెన్నుకు అయ్యి ఉంటే అది లేదు, అసలు ఇంతవరకు రాలేదు. అమేజింగ్ అండి. సో గొడ్డలతో పోయింది గోడుతో పోయింది అని అంటూ ఉంటాం, ఇప్పుడు వింటున్నాం. వెన్నుకు వచ్చేది వేలుతో పోయింది అంటే చూడండి ఎంత ఎంత పెద్ద. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇన్ని పూజలు చేస్తాడు వీడి కాలు వేలు ఇరిగిపోయింది, అసలు ఎంత దారుణంగా అంటారు చాలా మంది. నా భావం అది కాదు. అబ్బా ఏం స్కెచ్ అనేది. ఇవన్నీ చేసేది ఎవరు అంటే గణపతి. కాబట్టి నిత్యం మనం గణపతిని ఆరాధన చేయడము, స్వామివారికి పెద్ద పెద్ద పూజలు అవసరం లేదండి. ఓం గం గణపతయే నమః అన్న మంత్రం చదవడము, గరక ఉంటుంది కదా, నిత్యము స్వామివారికి గరక సమర్పించడము. ఆయన ఉండ్రాలు కూడా చూడండి, బియ్యం పిండిలో ఇంత చక్కెర వేసి ముద్దలు చేసి పెట్టినా సరిపోతుంది కదా. కాబట్టి ఆయన పూజ పెద్ద ఖర్చు కాదు, ఆయనకు పెట్టే పత్రము పెద్ద ఖర్చు కాదు, పెట్టే నైవేద్యము ఖర్చు కాదు. ఉన్న వారం కూడా మిడ్ ఆఫ్ ద వీక్ అన్నమాట, కరెక్ట్ గా అటు ఇటు ఏ టెన్షన్స్ ఉండవు ఆ బుధవారంలో. కాబట్టి వీలైనంత వరకు గణపతికి ఇలా. ఇంకా సంకటహర చవితి వచ్చిన రోజున ఒక 11 సంకటహర చవితుల పాటు కూడా నత్తం చేస్తూ సాయంత్రం వరకు కూడా ఏ పదార్థాన్ని పంటి కింద వేసి నవలకూడదు, పారణ చేయకుండా సాయంత్రం వరకు ఉండి స్వామివారి యొక్క గణపతి హోమం అయినప్పుడు ఆ యొక్క తీర్థ ప్రసాదాలతో దాన్ని ముగించితే చాలా మంచిది. ఇలా ఎవరికైనా సరే ఏవైనా సరే ఇబ్బందులు విపరీతంగా ఉంటే 11 నెలల పాటు గణపతి సంకటహర చవితి నాడు ఈ యొక్క విధానంగా చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఖచ్చితంగా సంకటహర చవితిని ఆశ్రయించి ఎంతో మంది తమ జీవితాల్లో వెలుగుల్ని నింపుకున్నారు అనటం అస్సలు అతిశయోక్తి లేనటువంటి ఒక మాట. ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి. మీరు చెప్పేటటువంటి విషయాలు ఖచ్చితంగా చాలా హృదయంగా చెప్తున్నారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి.